ఇట్లా ఈ ప్రాబ్లమ్స్ ఇట్లా క్లియర్ అయ్యాయని మీరు రావాలని ఎవరైనా అడిగినా సరే కంపల్సరీ వెళ్తాను నేను. అక్కడ ఎలా ఉండేది మీకు అకామిడేషన్ పరంగా కానీ ఎలా ఉండేది? బాగుండేదా మీకు? అంత కంఫర్ట్గానే? చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుండే. అండ్ నాగబాబు గారు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అందరు ఉన్నారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, చిన్న ఆర్టిస్టులు పెద్ద ఆర్టిస్టులు అని చూడకుండా అందరికి ఒకే దగ్గర అకామిడేషన్ ఇచ్చి అందరికి ఒకేలాగా ప్రేమాభిమానాలు పంచి అందరినీ పలకరించి అందరితో మాట్లాడి టైం టు టైం ఫుడ్, మార్నింగ్ నుంచి మనకి ఈవినింగ్ వరకు నైట్ పడుకున్నంత వరకు ఏది కావాలంటే అది, అందరికి ఏది కావాలంటే అది మంచి కడుపు నిండా తిండి పెట్టి ట్రావెలింగ్ టైం టు టైం వచ్చి అంత బాగా వాళ్ళదే చూసుకున్నారు. చాలా బాగా చూసుకున్నారు. దాంట్లో అసలు పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. నాగబాబు గారు కావచ్చు, పద్మమ్మ గారు కూడా అక్కడే ఉన్నారు అన్ని రోజులు. అందరూ అక్కడే ఉండి చాలా బాగా చూసుకున్నారు. నాగబాబు గారు అయితే పాపం మొత్తం వాళ్ళ తమ్ముడికి ఒక భరోసా, ఒక ధైర్యం, నువ్వు స్టేట్ అంతా తిరుగు, నేను పిఠాపురం చూసి నీ గెలుపుకి కృషి చేస్తా అన్న ఒక ధైర్యం ఇచ్చి, ఆయన ఎక్కడెక్కడ తిరిగినా పాపం ఆయన ఇక్కడ కూర్చొని కార్యకర్తలతో మీటింగ్ వేసుకుని, నేను కూడా చూశాను కాబట్టి ఆ హాల్లో ఈవినింగ్ వరకు మీటింగ్లు పెట్టుకుంటూ కాన్ఫరెన్స్లు పెట్టుకుంటూ ఎవరెవరు ఎటు వెళ్తున్నారు, ఏం సమస్యలు, ఎలా జరుగుతుందని, అది మామూలు విషయం కదా. అలాంటి అన్నయ్య అలా ఉండాలి అని కోరుకుంటున్నాను చాలా మందికి. అయితే నేనేమంటున్నా అంటే ఈ రోజుల్లో అన్నదమ్ములు అంటే ఆస్తి కొట్లాట్లు, ఇల్లులు కొట్లాట్లు, ఆ కొట్లాట్లు ఈ కొట్లాట్లు చాలా ఉంటాయి. ఈ రోజుల్లో అన్నదమ్ములు సపోర్ట్ చేయాలంటే తల్లిదండ్రులు సపోర్ట్ చేయట్లేదు. అలాంటిది అన్నదమ్ములు అసలు సపోర్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా దారుణంగా ఉంటాయి. అప్పటి వరకు రిలేషన్స్ ఉన్నప్పుడు వైఫ్ అన్న వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు అండ్ వైఫ్ ఫ్యామిలీ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే హస్బెండ్ ఫ్యామిలీ అంటే వీళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవుతుంది. దీని మీద అండర్స్టాండింగ్ మిస్ అయ్యి అంత ఈ కొట్లాట్లు ఇవే చూస్తున్నాం ఈ రోజుల్లో. మనం ప్రజెంట్ జనరేషన్లో సిచ్యువేషన్స్ ఎట్లున్నాయంటే అన్నదమ్ములు కూడా ఆస్తి పంపకాల కోసం, ఇల్లుల కోసం అనే దాని కోసం కొట్లాడుకుంటూ ఉంటారు. అలాంటిది ఏ స్వార్థం లేకుండా నా తమ్ముడు బాగుంటే చాలు నేను బాగుంటానని, నా అన్నదమ్ములు బాగుంటే చాలు నేను ఉంటాను అనేసి ఒక అనుకున్న ఫ్యామిలీ ఏదంటే ఉంది అది చిరంజీవి గారి ఫ్యామిలీ. అభిమానులకు కానీ చూసి అపోజిషన్ పార్టీ వాళ్ళకి కూడా కళ్ళంపడం నీళ్ళు వచ్చే సన్నివేశం ఒకటి ఉంది. అదేంటంటే చిరంజీవి గారి కాళ్ళలో నమస్కారం, అదొక ఎత్తు అయితే ఆయన కాళ్ళ మీద పడ్డా నాగబాబు గారు కళ్ళు తుడుచుకోవటం, అదైతే అంత ఒక ఫ్రేమ్లో అందరికి కళ్ళంపడి కంటతడి పెట్టింది. అంటే ఎన్నాళ్ళ కష్టం, అంటే అన్నయ్య అవ్వలేని పని, అంటే సీఎంగా అన్నయ్య ఎన్నో కష్టాలు పడ్డారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి గారు పాపం ఆయన సీఎం అవుతారు అందరూ ఆశించారు. పవన్ కళ్యాణ్ గారు తిరిగారు, నాగబాబు గారు అప్పుడు. అంటే బేసిక్గా చిరంజీవి గారికి ఎవరికి హాని చేయాలని చూడరు, ఏది చూడు, ఎవరికైనా సాయం అంటే ముందు ఉంటారు. అలాంటి వ్యక్తిని కూడా రాజకీయాల నుంచి దూరం చేసి స్థాయికి తీసుకొచ్చారు కొంతమంది. అలాంటి వ్యక్తికి మళ్ళీ నేనున్నాను అని మళ్ళీ ధైర్యంగా వచ్చి మళ్ళీ తమ్ముళ్ళు ఇద్దరు వచ్చి పోరాటం చేసి ఈరోజు మళ్ళీ వాళ్ళు అనుకున్న సాధించే స్థాయికి వచ్చారు అంటే అది ఎంతవరకు ఇది అనిపించింది మీకు? నేను అదే చెప్తున్నాను కదా, అన్నదమ్ముల ఆప్యాయతలు అంటే వీళ్ళ ముగ్గురిని చూసిన తర్వాతనే. ఎందుకంటే నేను ఆ గెలిచిన తర్వాత ఆయన వచ్చి అమాంతంగా కాళ్ళ మీద పడడం అండ్ యాక్ట్ చేసుకోవడం, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం టీయర్స్ చూడడం, ఎన్ని సంవత్సరాల కల వాళ్ళది. ఇప్పుడు మనం ఒక మన పిల్లోడు చదువుతున్నాడు అంటే 10th క్లాస్ పాస్ అయితేనే మనం మన కొడుకు పాస్ అయిపోయాడు, నా కొడుకు సాధించేశాడని అనుకుంటాం. అలాంటిది 10 సంవత్సరాల నుంచి కష్టపడిన కష్టం ఒక డిప్యూటీ సీఎంగా ఎదిగి వచ్చిన తర్వాత ఒక పవన్ కళ్యాణ్ గారు చిన్న పిల్లోడు అయిపోయాడు వాళ్ళకి. నాగబాబు గారికి కావచ్చు, ఎలాంటి చిరంజీవి గారికి కావచ్చు, వాళ్ళ వైఫ్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా వరుణ్ తేజ్ గారు దండలు పట్టుకొచ్చి పరిగెత్తుకొచ్చేవడం, ఎవరో ఒక వాళ్ళ దగ్గర వర్క్ చేసే వాళ్ళు కాకుండా వరుణ్ తేజ్ గారు పట్టుకొచ్చి దండలు పట్టుకొచ్చేవటం. అదే చెప్తున్నాను బాబీ. ఆ ఫ్యామిలీ అంటే ఎట్లా అంటే ఒక చిన్న పిల్లోడు ఇంటికి వస్తే ఎట్లా ఉంటది, ఈ 10 సంవత్సరాల నుంచి మిస్ అయిపోయాడు వాళ్ళ ఫ్యామిలీలో. ప్రేమలు, ఆప్యాయతలకి, అనురాగాలకి పవన్ కళ్యాణ్ అనే ఒక చిన్న బాలుడు ఆ ఫ్యామిలీలో మిస్ అయిపోయాడు 10 సంవత్సరాల నుంచి. వాళ్ళ వైఫ్ని కావచ్చు, పిల్లల్ని కావచ్చు, అందరినీ దూరం పెట్టమంటే ఉంటున్నాడు, ప్రేమ ఆప్యాయతలతో ఉండట్లేదు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు ప్రజలు కావాలి, ఆ ప్రజల సమస్యలు కావాలి, ప్రజలే తన కుటుంబం అనుకున్నాడు, ప్రజలే తన కుటుంబం అనుకున్నాడు. కాబట్టి ఆ చిన్న బాలుడు 10 సంవత్సరాల నుంచి తప్పిపోయి ఇంట్లో నుంచి ఒకేసారి ఇంటికి దొరికాడు వాళ్ళకి. మళ్ళీ అలా దొరికినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంటుంది, ఎగ్జైటింగ్ ఫీలింగ్ ఎలా ఉంటుంది, అది అసలు మామూలు కదా, హారబుల్ అనిపించింది నాకు చూడగానే. ఇంట్లో ఉండి ఏడుస్తూ ఉన్నాను నేను. మా హస్బెండ్ వచ్చి ఎందుకు చెర్రి అక్కడ బాగా గెలిచారు కదా, ఇంకేడొకటి ఆనందంతో వచ్చిన టీయర్స్ మా నీకు తెలియదు దీని గురించి.
మనం ఈ కొన్ని రోజులు మాత్రమే కష్టపడ్డాం, ఆయన 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు, అంత ముందు నుంచి కూడా ప్రజలకు ఎన్నో కష్టాలు తీర్చాడు. అలాంటి మనిషి మళ్ళీ మళ్ళీ ప్రజల్లోకి వచ్చి వాళ్ళ కష్టాలను కనుక్కొని తీరుస్తున్నాడు అంటే ఎంత సంతోషంగా ఉంటుంది. అది అసలు మామూలు మూమెంట్ కాదు అది. మీ హస్బెండ్ మీ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్ అండి. మీది ఎక్కడ, మీరు పుట్టింది ఎక్కడ? నేను పుట్టింది విజయనగరం జిల్లా. సో నేను పెరిగింది మొత్తం చిన్నప్పటి నుంచి హైదరాబాద్. అలా మరి లవ్ ఎలా స్టార్ట్ అయింది మీది? అదే వాళ్ళ ఇల్లు మా